కోర్కెల అనంతాలు, కోర్కెల అపరిమితాలు, కోర్కెల పరస్పర పూరకాలు, కోర్కెల పరస్పర ప్రత్యామ్నాయాలని ఎకనామిక్స్లో సూత్రం. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక పుడుతుందే కానీ కోరికలు పూర్తయిపో తీరిపోయింది కాబట్టి అక్కడతో సాటిస్ఫై అయిపోయి అక్కడతో ఆగిపోడు ఏ మనిషి కూడా. దాంతో మనుషుల కోరికలు తీర్చలేక తల్లడిల్లిపోతున్నాయి ప్రభుత్వాలు. దీనికి కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. వృద్ధాప్య పెన్షన్ అన్నటువంటి ఒకప్పటి కోరిక, ఆ కోరిక తీర్చారు. 65 ఏళ్ల వృద్ధాప్య పెన్షన్ 60 ఏళ్ళకి తీసుకొచ్చారు. ఈలోపు 45 ఏళ్లకు కూడా పెన్షన్ ఇస్తానని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని విమర్శించేటప్పటికి 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతని ఇతర రకరకాలుగా డబ్బులు ఇస్తున్నాడు. ఈలోపు ఇప్పుడు రూటు మారిపోయింది. అక్కడ 18 ఏళ్ళు దాటితే 59 ఏళ్ల వరకు కూడా డబ్బులు ఇస్తానంటూ తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చెప్తే జార్ఖండ్లో మరొక అడుగు ముందుకు వేసి వృద్ధాప్య వయసు తగ్గించేశారు. వృద్ధాప్య పెన్షన్ అంట 60 నుంచి 50 ఏళ్ళకి తగ్గిస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పుకొచ్చారు. వృద్ధాప్య పెన్షన్ 50 ఏళ్ళ నుంచినే ఇస్తారట.